అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకి చేరుకుంది. 2 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చలనం కూడా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమము ఏదో 2 రోజులు 3 రోజులు కూర్చొనేసి బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకుంటుందని చెప్పేసి భావిస్తున్నారేమో. గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ ఉద్యమము అంచెలంచెలుగా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతుంటూ విజయవాడలో మహాధర్నాకి బహుజన్ సమాజ్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. దీన్ని గమనించాలా. మేము ముఖ్యంగా మనీషా నాయర్ గారి కాల్ రికార్డ్స్ పదే అడుగుతున్నాం. దానికి టైం పడుతుందని చెప్తున్నారు. ఎంత టైం పడుతుందో ఏం కథో తెలియదు. వేరే వాళ్ళ కాల్ రికార్డ్స్ అర్జెంట్ గా కావాలని చెప్పేసి ఎవరైనా అధికారులు కానీ అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ తెలియజేస్తే ఆగ మేఘాల మీద కాల్ రికార్డ్స్ ని తెప్పించుకునే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మనీషా నాయర్ గారి కాల్ రికార్డ్స్ 25 రోజులు అయినప్పటికీ ఎందుకు తెప్పిలేదు? ఇంకా లేట్ అవుతుందా? ఇంకా ఎన్ని రోజులు లేట్ అవుతుంది? ఆ కాల్ రికార్డ్స్ బయటికి వస్తే దీని వెనక ఉన్న అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీని వెనుకున్న ప్రతి ర్యాకెట్ కూడా బయటపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాన్ని మీరు ఆ కాల్ రికార్డ్స్ ని అదే పనిగా లేట్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ప్రజలకైతే ఈ కాల్ రికార్డ్స్ పైన అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మీరు ఆ అనుమానాలని నిజం చేయకోకున్నట్టు ఆ కాల్ రికార్డ్స్ బయటకు తెప్పించి వెంటనే మనీషా నాయర్ ని, ఆ టీంని, ఆ గంజాయి బ్యాచ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంతవరకు బెయిలబుల్ సెక్షన్లు అనుకుంటా వస్తా ఉన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా దీంట్లో మీరు పెట్టవచ్చు మీరు అనుకుంటే. కాకపోతే ఆ రోజు ఎస్పీ గారి ముందు కూడా సెక్షన్లు మేము పెంచుతామని చెప్పారు. ఇంతవరకు అయింది ఆ దిశగా ఈ ఎంక్వైరీ సాగలేదని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం. వెంటనే ఆమెని అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఈ ఉద్యమము అంచెలంచెలుగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.